దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. దేవుడు తన అపారమైన ప్రేమ చేత మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్న విధానాన్ని బట్టి ఆయన కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం. నీకు సహాయము చేయువాడను నేనే, గొప్ప దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేసే దేవుడు. అంటే ఎంతసేపు ఆయన నీ కష్టంలో నుంచి విడిపించడానికి ఇష్టపడే దేవుడు. మరి ఆయన నీ కష్టాల నుంచి విడిపించాలనుకుంటున్నారు, కానీ మరి నీకు ఆయన చేయగలరు అని నమ్మకం ఉందా? యేసయ్య చేయగలరు అని నీవు నమ్మిన యెడల ఆయన నీ కష్టాలన్నీ కూడా తీరుస్తారు. ఎలా చేయాలో ఆయనకి తెలుసు. మొదట నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం అంటున్నారు ఆయన. మరి ఆయన నీకు సహాయం చేయగలరని మొదట నువ్వు నమ్ముచున్నావా? ప్రియమైన సహోదరి సహోదర, అపనమ్మకం నీలో ఉంటే ఏ కార్యము జరగదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతటి కష్టమైనా తీర్చగలరు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావు. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, నీటి మీద నడిచిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. మరి దేవుడు నీ బ్రతుకులో చేయగలరు ఫలానా కార్యమని నీకు విశ్వాసం ఉందా? ఉంటే ఇంక భయం ఎందుకు ప్రియ సహోదరి? తప్పగా నీ కన్నీళ్లు తుడిచి నీ కష్టాల నుండి విడిపిస్తారు. మొదట నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని గట్టిగా పట్టుకుంటావో నీ కార్యాలు ఏంటో ఆయన చేతుల్లోకి తీసుకొని నీ ఊహించిన కంటే అడిగిన కంటే ఘన కార్యాలు చేయగలరు. నీవు అడిగిన దానికంటే ఆయన ఎక్కువే చేయగల దేవుడు, సమర్థుడు. కానీ మరి నీవు నమ్ముచున్నావా? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడని, బలవంతుడైన దేవుడని, ఆయన ఏ కార్యమైనా సరే ఆయనకు అసాధ్యం లేదని నీవు నమ్ము ప్రియబిడ్డ. దేవుడు తప్పగా నీ కార్యాలు నెరవేరుస్తారు. ఒకవేళ వ్యాధిలో ఉన్నావా, పిల్లలు లేరా, ఇల్లు లేదా, కష్టాల నేను తొందర పెడుతున్నాయా, నీ మనసుని కలవరపరిచేదేదో ఇప్పుడే యేసుప్రభు వారు నీ కలవర నుంచి నేను విడిపించబోతున్నారు. ఏ విషయంలో భయపడే పని లేదు. నమ్మండి. అంతా బాగున్నారు కదండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, నీవు సహాయం చేయగల దేవుడు. మరి నమ్మకం ఉంటేనే నువ్వు చేస్తావు తండ్రి. అపనమ్మకాలు తీసివే ప్రభువా. నువ్వు సర్వాధికారి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, వ్యాధి బాధలు ఉన్న బిడ్డలకు మీ నామంలో విడుదల దయచేయండి ప్రభువా. ఆశీర్వదించండి అయ్యా. సర్వ ప్రపంచాన్ని, స్వదేశాల బిడ్డల్ని ఆశీర్వదించి మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి. ప్రతి ఒక్కరికి నిజమైనటువంటి నమ్మకత్వాన్ని దయచే మహిమ పొంది శక్తి కలిగిస్తేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.